తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు స్మితా సబర్వాల్ ఐఏఎస్ కలిసిన నేపథ్యంలో గతంలో అంటే కేసీఆర్ సర్కార్లో జరిగినటువంటి స్కామ్లన్నీ కూడా ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు రేవంత్ రెడ్డికి లీక్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు తెలంగాణలో రాజకీయంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, అంటే రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచిన తరువాత స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి గారిని అయితే కలిసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని స్మితా సబర్వాల్ కలిసిన నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత సర్కారు అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా స్మితా సబర్వాల్ బయటపెట్టే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి లీకుల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా స్మితా సబర్వాల్ గారు గత సర్కార్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా రేవంత్ రెడ్డికి లీక్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. స్మితా సబర్వాల్ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. రేవంత్ గారు మనకు ఒక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం. సో తప్పకుండా ఆవిడ వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి. సో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన అవకతవకలన్నీ వాళ్ళు అడిగితే కంపల్సరీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశాల్లో అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఆ శాఖలో ఎంత అవినీతికి పాల్పడింది, ఎన్ని అవకతవకలు ఉన్నాయనేది వాళ్ళు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ నీటిపారుదలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి స్మితా సబర్వాల్ గారు హాజరు కాలేదు. అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ చాలా రోజుల తర్వాత అంటే 80 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే అసలు కేసీఆర్ సర్కార్లో అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని అన్నింటినీ కూడా స్మితా సబర్వాల్ గారు లీక్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ పరిస్థితి ఉంటుందంటారా? డెఫినెట్గా రాజకీయంలో వేరు, గవర్నమెంట్ నడపటం వేరుగా ఉంటుంది కదా, ప్రభుత్వం ఇది వేరుగా ఉంటుంది. సో తను ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్. సో చిన్న పెద్ద తేడా ఉండొచ్చేమో కానీ గవర్నమెంట్ సర్వెంట్లో సో అందరూ ఒక గవర్నమెంట్ కింద వచ్చిన వాళ్ళే కదా, సర్వెంట్ కింద. సో అలాంటప్పుడు తను అవకతవకలు ఎన్నైనా ఉంటాయి కదా, ఉన్న వాటిని వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న సీఎం అడిగితే చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకు ఉంటుంది. సో తనకి ఏ రకమైన ప్రెషర్స్ ఉండి దేని మూలాన రాలేకపోయారో, లేకుంటే తనకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కూడా. ఉన్నా కూడా టైం పట్టింది. సో వచ్చిన తర్వాత అయినా కూడా సో రేవంత్ గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత స్మితా గారి మీద ఉంటుంది. సో అది ఇవ్వాల్సిందే. సో దాని మూలాన అంటే మనం చూసాం మేడిగట్టే కానీ ఇప్పుడు జరిగిన చాలా స్కామ్లన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి. సో వింటున్నాం కూడా, చదువుతున్నాం కూడా. సో అవన్నీ బయట వచ్చిన వాటికి మనకు స్పష్టమైన ఆధారాలు కావాలి సో నిరూపించడానికి. సో ఇవన్నీ కావాలన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ గవర్నమెంట్ తప్పకుండా తీసుకుంటుంది కదా. సో ఇలాంటి వాళ్ళందరూ ప్రభుత్వంలో అప్పుడు గతంలో కూడా చేశారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏమైనా మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఏమో అనే దానికి వాళ్ళు పిలిపించి వాళ్ళకి కావాల్సిన ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు. సో వీళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తారు. సో ఫర్దర్గా దాని మీద సో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ ఒకటి ఇంకా క్లియర్ కట్గా బయట వస్తాయి. అంటే గతంలో స్మితా సబర్వాల్ గారి గురించి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో ఏంటయ్యా అంటే ప్రధానంగా స్మితా సబర్వాల్ గారు తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆవిడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకవేళ అది నిజమైతే గతంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని అవకతవకల్ని ఇప్పుడు స్మితా సబర్వాల్ లీక్ చేసే అవకాశం ఉంటుందంటారా? మరి ఆవిడ జాబ్లో కొనసాగాలి అని అంటే సో ఎవ్రీథింగ్ బయట రావాల్సిందే కదా. సో అది ఏదైనా సరే పేపర్ మీద అనేది అయితే ఉంటుంది, ఏది లెక్కలు కానీ ఏది కానీ ఉంటుంది. సో అవి కొన్ని రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడ రాజకీయంగా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పదవి, తను గవర్నమెంట్ సర్వెంట్గా ఉండేది, ఒక రిజైన్ చేసి తను ఓకే బీఆర్ఎస్లో జాయిన్ అవ్వు.
సో రేపు పొద్దున వచ్చే కోర్టు కేసులకు నువ్వు ఫేస్ చేస్తారు కదా, వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇప్పుడు మనం గతంలో చూసాం, రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఐఏఎస్ల ఐపీఎస్ల పరిస్థితి మనం తర్వాత వాళ్ళు జైళ్ళల్లో మగ్గటం ఇలాంటివన్నీ చూసాం. గతంలో మనం అన్నీ చూసినవే, మనం ఇప్పుడు కొత్తగా ఏమి కాదు ఇది. సో ఇలాంటిది కాకపోతే వీళ్ళు క్లియర్ కట్గా ఉన్నారా లేదా అని నిరూపించుకోవాల్సిన టైం ఇది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఉన్నదే అది కాదు, ఐఏఎస్లో ఐపీఎస్లలో వీళ్ళకి క్లియర్ కట్ ఉన్నారా, దానిలో వీళ్ళు ఏమైనా మింగిల్ అయి ఉన్నారా, వీళ్ళు ఏమైనా చేశారా అనే దాని గురించి డిస్కషన్స్ కూడా ఇక కంటిన్యూ అవుతాయి, వస్తాయే కూడా అనుకుంటున్నాం. ఏదేమైనా కూడా మొత్తం కరప్షన్స్ బాగా జరిగాయి గత ప్రభుత్వం ఉంది. అవన్నీ రేవంత్ గారు వచ్చాక మొత్తం క్లియర్ కట్గా అన్నీ బయట వస్తాయనే చూస్తున్నాం. ఆ రోజుకు ఒకటి మనం వింటూ కూడా ఉన్నాం. సరే ఈరోజు కేటీఆర్ గారు మేడిగట్టు గారి దగ్గరికి వెళ్తున్నాం అని అన్నారు, 1వ తారీఖు వెళ్తాను అని అన్నారు. సో ఆయన వెళ్ళొచ్చి ఆయనేం పిక్చర్స్ చూపిస్తాడో, ఆయనేం ఫొటోస్ చూపిస్తాడో చూడాలి. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం సో అప్పుడు ఎందుకు అలో చేయలేదు? వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరిని వెళ్ళనివ్వలేదు అక్కడికి, ఏ అపోజిషన్ పార్టీని వెళ్ళనివ్వలేదు. సో ఈరోజు మీరు అపోజిషన్లో ఉన్నారు కానీ మీరు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? అప్పట్లో లేదు కదా, ప్రజాస్వామ్యం అనేది అప్పుడు లేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి తెలుస్తుందేమో ప్రజాస్వామ్యం అంటే ఇట్లాగే ఉంటుంది, ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి నీ తప్పుందా లేదనేది నువ్వు చెప్పడానికని నేను వెళ్తున్నాను, నేను చూస్తున్నాను, అక్కడ ఏమీ జరగలేదని అన్నావు. సరే వెళ్ళి చూపెట్టావంటే తర్వాత తెలుస్తుంది అది నిజమా అబద్ధమా అనేది. కానీ నువ్వు వెళ్ళనివ్వలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళనివ్వలేదు అప్పుడు? అంటే నీకు తెలుసు తప్పు జరిగిందనేది, అప్పుడే తెలుసు, ఇప్పుడు కాదు. నీకు గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనే తెలిసి నువ్వు బయటపడనివ్వకుండా ఆపావు. సో ఈరోజు ఎట్లాగో అందరికీ తెలిసింది, రేపు పొద్దునైనా వాటికన్నిటికీ వీళ్ళు నిరూపించుకోవాలి. కేసీఆర్ గవర్నమెంట్ కానీ లాస్ట్ మనం చూసాం కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దానికి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన జవాబుదారీతనంగా ఉంటుంది. ఇవన్నీ మనం చూడాలి. కవిత గారి లిక్కర్ కేసు ఒకటి ఉంది, సో దానికి తను అటెండ్ అవ్వాలి. ఇవన్నీ ఏమేమి జరుగుతాయో వెయిట్ అండ్ సీ అండి, అంతే. ఓకే లత గారు, థ్యాంక్ యూ. ఓకే అండి.